మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? మీ అతి మంచితనమే అవతల వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. కానీ ప్రాబ్లం మీ మంచితనం కాదు. ఇక్కడ ప్రాబ్లం ఒక చిన్న హ్యాబిట్. దేని వల్ల అయితే మిమ్మల్ని అందరి దృష్టిలో ఇన్విజిబుల్ గా ఉండిపోతారు. ఒక్కసారి మీరు ఆ హ్యాబిట్ ని ఫిక్స్ చేస్తే అందరు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానమే మారిపోతుంది. కొంతమంది మీతో క్లోజ్ అవుతారు అండ్ ఇంకొంతమంది మీకు రెస్పెక్ట్ ఇస్తారు అండ్ ఇంకొంతమంది అన్కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతారు. మీరు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తున్నామని చెప్పడానికి అదే ఒక సైన్ అవ్వచ్చు. ప్రతి చిన్న మాటలకి సారీ చెప్పడం మానేయండి. ఈ హ్యాబిట్ మీ రెస్పెక్ట్ ని చాలా తొందరగా డిస్ట్రాయ్ చేస్తుంది. మీరు ప్రతిసారి సారీ చెప్తారు. ఎలా అంటే మీరు ప్రతి దానికి గిల్టీగా ఫీల్ అవుతున్నట్టే. మీ ప్రతి అన్నెసెసరీ సారీ ఎదుటి వాళ్ళకి మీరు కాన్ఫిడెంట్ గా లేరని ఒక సిగ్నల్ ఇస్తుంది. స్టెప్ 2, జనాలు మిమ్మల్ని ఒక సెకండ్ లో అర్థం చేసుకునేంత ప్రిడిక్టబుల్ గా ఉండకండి. ఒకవేళ మీరు కొన్ని ఇయర్స్ నుంచి సేమ్ బిహేవియర్ తో గానీ ఉన్నట్టయితే, లైక్ అందరికి హెల్ప్ చేయడం, ఎప్పుడు నో చెప్పకపోవడం, అన్నింటికి తల ఊపడం, ఇలా ఉంటే మీరు ఎవ్వరికి కనిపించరు. అండ్ దానికి ఒక్కటే సొల్యూషన్, ఇప్పటి నుంచి అందరూ షాక్ అయ్యేలా బిహేవ్ చేయండి. లైక్ మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారా? అయితే చాలా మాట్లాడండి. ఒకవేళ మీరు ఎప్పుడు ఎస్ చెప్తున్నట్టయితే ఈసారి నో చెప్పి చూడండి. వాళ్ళ రియాక్షన్ మీ వాల్యూని ఇన్స్టెంట్ గా పెంచేస్తుంది. అండ్ స్టెప్ 3, మీ టైం కి వాల్యూ ఇవ్వండి. ఇన్స్టాంట్ రిప్లై, ఇన్స్టాంట్ రియాక్షన్ అన్నింటికి ఎప్పుడు ఫ్రీగా ఉంటే మీ వాల్యూని తగ్గిచ్చేస్తుంది. దీనికి బదులు ఇలా చేయండి. అటెన్షన్ కోసం అడుక్కోకండి. మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వడానికి కొంచెం డిలే చేయండి. రిప్లై కోసం ప్రతిసారి ఫోన్ చెక్ చేయడం మానేయండి. మీరు ర్యూడ్ గా కాదు, మీకు మీరు టైం ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారంతే. స్టెప్ 4, సైలెన్స్ పవర్ ని యూజ్ చేయండి. జనాలు సైలెన్స్ తో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. నెక్స్ట్ టైం మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే 3 సెకండ్స్ ఆగి రిప్లై ఇవ్వండి. ఈ పాజ్ మీ కాన్ఫిడెన్స్ ని 10x స్పీడ్ కంటే ఎక్కువగా పెంచుతుంది. స్టెప్ 5, మీకు డిస్రెస్పెక్ట్ గా అనిపిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇది అన్నింటికంటే పవర్ఫుల్ మూవ్. ఎవరైనా మీతో బ్యాడ్ గా బిహేవ్ చేస్తే ఫైట్ చేయకండి, అడుక్కోకండి అండ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేయకండి. ఓన్లీ సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ కన్వర్సేషన్ ని వదిలేయండి. అందరూ షాక్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు మీరు టాలరేట్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి. మీరు అక్కడి నుంచి వెళ్ళగానే వాళ్ళ బిహేవియర్ ఇన్స్టెంట్ గా మారిపోతుంది. ఇప్పుడు క్విక్ రీక్యాప్ చేసుకుందాం. స్టెప్ 1, ప్రతి చిన్న మాటకి సారీ చెప్పడం మానేయండి. అండ్ స్టెప్ 2, ఎక్కువ ప్రిడిక్టబుల్ గా ఉండకండి. స్టెప్ 3, మీ టైం కి వాల్యూ ఇవ్వండి. స్టెప్ 4, సైలెన్స్ పవర్ ని యూజ్ చేయండి. అండ్ స్టెప్ 5, డిస్రెస్పెక్ట్ కి దూరంగా ఉండండి. ఈ వీడియోలో చూపించిన స్టెప్స్ ని కామెంట్ లో ఒక్కసారి రాయండి. ఎవరైనా మీ కామెంట్ కి రిప్లై ఇస్తే మీకు రిమైండర్ దొరికినట్టే.